హాయ్ ఫ్రెండ్స్, హౌస్లో అయితే 12 వరకు నామినేషన్ జరుగుతున్నాయి. ఎక్స్ కంటెస్టెంట్స్ అయితే కొంతమంది హౌస్లోకి ఎంటర్ అయ్యారు. అందులో ముఖ్యంగా సోనియా, మణికంఠ, సీత, శేఖర్ భాష, అలాగే బేబక్క. ప్రస్తుతానికి వీళ్ళైతే హౌస్లోకి ఎంటర్ అయ్యారు. రాయల్ క్లాన్ నుంచి కొందరు, అలాగే ఓజీ క్లాన్ నుంచి కొందరు అయితే వస్తారు. ఇక నామినేషన్స్ లో మామూలు ఫైర్ లేదు భయ్య. ముఖ్యంగా సోనియా వర్సెస్ నిఖిల్ ప్రేరణ, వీళ్ళ మధ్య అయితే ఓ రేంజ్ లో ఫైర్ ఉంది. నామినేషన్ ప్రాసెస్ ఏంటంటే గార్డెన్ ఏరియాలో జంగిల్ థీమ్ ఉంటుంది. హౌస్ లోకి బయట నుండి ఎవరైతే వచ్చారో వీరు ఎవరైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వారికి జంగిల్లో నుంచి సోటబుల్ అయ్యే బొమ్మని తీసుకుని వాళ్ళకి ఇచ్చి కారణాలు చెప్పి నామినేట్ చేయాలి. సోనియా అయితే నిఖిల్ ప్రేరణ నామినేట్ చేసింది. ప్రేరణ నామినేట్ చేస్తూ నువ్వు మాటలు ఫ్లిప్ చేస్తున్నావు, ఎఫ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నావు అని చెప్పి నామినేట్ చేసి ఉండొచ్చు. ఇక నిఖిల్ అయితే నువ్వు ఇంకా ఓపెన్ అవ్వలేదు, మాస్క్ వేసుకుని ఆడుతున్నావు అని చెప్పి నామినేట్ చేసి ఉండొచ్చు. ఈ వారం నామినేషన్స్ మనకి 2 days చూపిస్తాడు. మండే అండ్ ట్యూస్డే కూడా చూపిస్తాడు. ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి చాలా టైం పడుతుంది. సో ఓటింగ్ లైన్స్ అనేవి ట్యూస్డే నైట్ ఓపెన్ అవుతాయి. ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్, వీడియోకి ఒక లైక్ పెట్టి చూడండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేస్తే కొంతమందికి రీచ్ అవుద్ది. ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ఎర్లీ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్. ఈ వారం నామినేషన్స్ అనేవి చాలా ఇంట్రెస్ట్ గా ఉండబోతున్నాయి. ఇప్పటి వరకు ఏ సీజన్ లో కూడా ఎలిమినేట్ అయిన వారిని తీసుకొచ్చి హౌస్ లో ఉన్న వాళ్ళని నామినేట్ చేయడం అనేది ఏ సీజన్ లో కూడా జరిగినట్లేదు. ఈ ప్రాసెస్ అనేది బిగ్ బాస్ హిస్టరీలోని ఫస్ట్ టైం అనుకుంటా. ఇక 12వ నామినేషన్స్ లోకి ఎంతమంది వచ్చారు, ఎవరెవరు నామినేట్ అయ్యారు, అలాగే ఎక్స్ కంటెస్టెంట్స్ ఇంకా ఎంతమంది వచ్చారు అనేది పక్కా అప్డేట్ రాగానే చెప్తాను ఫ్రెండ్స్. ఇక ఈ వారం నామ్స్ లోకి నిఖిల్, ప్రేరణ, యష్మి, అలాగే టేస్టీ తేజ, రోహిణి వీళ్ళు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. విష్ణుప్రియని అయితే ఎవరు నామినేట్ చేయకపోవచ్చు. ఈ వారం మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారో, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా కమెంట్ చేసి, అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్.